హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకోసం ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ముఖ్యంగా గర్ల్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ వీడియో చేసి ఇవ్వండి, చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఇంకోటి ఏంటంటే గర్ల్స్ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండ్ మెసేజ్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మీకు మీ అకౌంట్ టెలిగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇంకోటి మీ ప్రాజెక్ట్ లింక్ అనేది ఎలైట్ మోషన్ లో ఇన్పుట్ అవ్వట్లేదు అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నాకు. ఈ ప్రాబ్లం మొత్తం నేను డీటెయిల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే చూడండి. నేను డెమో చూసాక ఎలా చేసుకోవాలనేది డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ డెమో అయితే చూడండి. ఒక డెమో చూస్తున్నారు కదా, డెమో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు నాకు చేస్తున్న పెద్ద సపోర్ట్ అనుకోండి. సపోర్ట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియో చేసి నేను ఇంకా వీడియోలు అనేది అందిస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అందరూ కామెంట్ చేస్తున్నారు కదా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది టెలిగ్రామ్ ఛానల్ అనేది మన ప్లే స్టోర్ లో దొరుకుతుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ తో వెరిఫై అయితే అయిపోయిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఛానల్ అనేది ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ యాప్ లింక్ లేకపోతే మన బయోలో ఉంది, మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. మన బయోలో ఎలైట్ మోషన్ లింక్ అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఎలైట్ మోషన్ యాప్ ఉంటుంది కింద లాస్ట్ కి, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మన ఛానల్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది కదా. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ 2 డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ లింక్ ఉంది కదా, ప్రాజెక్ట్ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొద్దిసేపు లోడింగ్ అయ్యి ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవ్వట్లేదు. ఇక్కడ మీకు వెరిఫై అనేది అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ మన ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయ్యి ఇలాగే ఉండిపోతుంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ మన బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ మీకు మీ ఎలైట్ మోషన్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ని లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ఫో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఓపెన్ బై డిఫాల్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఒక్కొక్క ఫోన్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక ఫోన్ కి సెట్ యాజ్ డిఫాల్ట్ ఉంటుంది, లేకపోతే ఓపెన్ బై డిఫాల్ట్ ఉంటుంది. నా ఫోన్ లో అయితే ఓపెన్ బై డిఫాల్ట్ ఉంటుంది. మీకు ఒకవేళ సెట్ యాజ్ డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ సపోర్ట్ లింక్స్ అని ఉంటుంది, అదైతే ఆన్ చేసుకొని ఇక్కడ యాడ్ లింక్ ఉంటుంది. యాడ్ లింక్ ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 5 లింక్స్ అనేది వస్తుంది. 5 లింక్స్ ని ఆన్ చేసుకోండి. ఇలాగైతే ఆన్ చేసుకొని యాడ్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది కదా. దీన్ని మీరు యాప్ అనేది తీసేయండి. ఇలాగైతే 2 యాప్ అనేది తీసేస్తే మన ఛానల్ అయితే వెళ్ళిపోండి. ఛానల్ వెళ్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ఇప్పుడైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లోడింగ్ అయ్యి వెరిఫై అయితే అవుతుంది. ఇప్పుడు వెరిఫై అవుతుంది కదా. వెరిఫై అయ్యి ఇక్కడ ఇన్పుట్ అయితే ఆప్షన్ వస్తుంది. ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ అయితే ఉంటుంది. ఈ లోడింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఇలానే మీరు మన టెలిగ్రామ్, ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కూడా ఇస్తాను. ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అవుతుంది. ఇన్పుట్ అయ్యాక మీకు కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ అయ్యాక నెక్స్ట్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టాబ్లెట్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ మీకు బాక్స్ ఉంది కదా, బాక్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బాక్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కెమెరా అనేది ఉంటుంది. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగైతే ఉంటుంది. ఇలా మీ ఈ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే మీకు అనేది ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ అయిపోతుంది. ఇంకోటి టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఒక నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్ ఏం లేదు, జస్ట్ మీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. సపోజ్ ఏదో ఒక పేరు నేను రమ్య అని పెడుతున్నా. స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్ అయితే పెట్టుకోండి. నేను రమ్య అని పెడుతున్నా. రమ్య అని పెడితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఇలాగైతే పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ మీకు ఫ్రాంట్స్ అనేది ఉంటుంది కదా. ఈ ఫ్రాంట్స్ అనేది మీరు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు పిఎన్జి ఫోటో అనేది కావాలి. ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే నేను చాలా వీడియోలు అయితే చెప్పాను. ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే మీరు పిఎన్జి ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి అని చాలా వీడియోలో చెప్పాను. అది చేసుకున్న తర్వాత జస్ట్ ఏం లేదు, మీకు ఇక్కడ పిఎన్జి ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది వస్తుంది. ఫోటోస్ పిఎన్జి ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు
పిఎన్జి ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఒక అడ్జస్ట్మెంట్ అటు ఇటు అయినా కూడా మీరు ఇలాగైతే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చూసుకోండి, అటు ఇటు అయినా కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలానే పిఎన్జి ఫోటో 3 ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ 3 ఫోటోస్ మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం చేస్తూనే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ నా డిస్క్రిప్షన్ లో పెట్టాను, అది దాంట్లో చూడండి. మీకు ఒకవేళ ఏం డౌట్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఈ వీడియోలు అన్ని చేసి ఇవ్వాలంటే నా అకౌంట్ ని ఫాలో చేసి నా ఛానల్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా స్క్రీన్ షాట్ పెడితే నేను మీ సాంగ్ అండ్ ఫొటోస్ పంపితే నేనైతే మీకు కూడా మీ వీడియోస్ అనేది చేసి ఇస్తాను. ఓన్లీ నా ఫాలోవర్స్కి, నాన్ ఫాలోవర్స్కి అయితే నేను మనీ అయితే పే చేయాలి కంపల్సరీగా చేస్తాను. ఇలా మీరు ప్రాసెస్ చేస్తే మీ వీడియో అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇంకోటి పైన ఎక్స్పోర్ట్ చేసి పారామాస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.